ఓం సరే పుట్టపర్తిలో పుట్టినందుకు భగవంతుడు, ఇది మారుమూల పల్లె. ఆ భగవంతుడు ఇక్కడ జన్మించినందుకు ఎన్నో పుణ్య పుట్టపర్తి. ఈ పుణ్య భూమిలో మేము ఇక్కడ జన్మించినందుకు మా పూర్వజన్మ మృతము. మాకు ఈ జనాలు రావడం, దేశ విదేశాల వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడము, మేమంతా చూడము, ఇక్కడంతా ప్రోగ్రాములు, ఇక్కడంతా భజనలు, ఇవన్నీ కూడా మేము చూసేందుకు ఎంతో పుణ్యం చేసి మేము ఈ జన్మ ఇక్కడ పుట్టపర్తిలో పుట్టాం. ఆ భగవంతుడు మేము చిన్నప్పటి చూస్తున్నాం. ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు. మా తండ్రి గారు వాళ్ళు అంతా కలిసి చదువుకున్నారు. మా స్వామి వచ్చి సత్యనారాయణ, మా తండ్రి గారి పేరు లక్ష్మీనారాయణ. వాళ్ళకు కొంచెం సత్సంబంధంగా వాళ్ళు రాజులు, మా ఫాదరు ఆచార్ అందరూ కలిసికట్టుగా వాళ్ళు అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కుటుంబంలో వాళ్ళు సత్సంబంధంగా వాళ్ళ తమ్ముడు కుమార్ గారు మాకు తల్లిదండ్రితో సమానం. వాళ్ళిద్దరూ గతించిపోయారు. మాకు ఎంతో వాళ్ళు ఉండబడి ఉన్నారు. ఎంతో మాకు బాగా మేలు చేశారు. మేము కూడా పెళ్లి ఈడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ నుండి ఎంతో ముక్తి పొందాం. మాకు పెళ్లి చేసుకొని నా భార్య నాగరత్నమ్మ, నా పేరు గోపాలాచారి. తర్వాత నాకు 3 పిల్లలుంటే ఒక అమ్మాయి కవిత అని ఈశ్వరమ్మ స్కూల్లోనే చదివింది. లోకేష్ అని ఆయన చదివాడు. ఆయన గతించిపోయాడు 20 సంవత్సరాల్లో. అంటే చిన్న అబ్బాయి ఉన్నాడు దినేష్ కుమార్ అని. ఆ అబ్బాయిని కూడా మేము సత్యసాయి ట్రస్ట్ లో అక్కడ జాబ్ చేస్తున్నాడు. స్వామి ట్రస్ట్ లోనే, సెంట్రల్ ట్రస్ట్ లోనే మా అబ్బాయి ఇక్కడ ఉద్యోగం చేస్తూ మేము జీవిస్తున్నాం. ఆ భగవంతుని సన్నిధిలోనే మేము ఉన్నాం. మేము చిన్నప్పటి చూసాం. మేమంతా మాకు బుద్ధి 10 సంవత్సరాల నుండి కొంచెం బుద్ధి వచ్చింది మాకు. అప్పటి నుండి కూడా మేము ఆ స్వామికి అక్కడ భజనలకు పోవడము, అక్కడ మేము గురువారము సోమవారము అక్కడ ప్రోగ్రాములు అంటే భజన జరుగుతుంది. మేము ఆ భజనకి పోతుంటే అక్కడ స్వామి ప్రసాదం స్వయంగా పిల్లలకు పంచేవాడు. మాకు కొంచెము ఆశ, ఒకసారి పెట్టించుకుంటే మళ్ళీ ఇంకోసారి పెట్టించుకుని పోతే అక్కడ ఏ దొంగ అని కొట్టేవాడు మహానుభావుడు. అవంతా ఏదో మా పిల్ల ఫేస్లు, మా పిల్ల ఇదేంటి కాబట్టి కక్కుర్తి ఆ విధంగా మహానుభావులతో అప్పటికి మేము సేవదల్లో కూడా ఒక 10 సంవత్సరాలు సేవదల్లో కూడా మళ్ళా మేము బంగారు పని నేర్చుకుంటే పోయాం. నేను కంసాలి అక్కడ విద్యాబుద్ధి నేర్చుకోవాలి కదా. అప్పుడు మేము కొంచెం పక్కన పోయి పక్క ఊరిలో పోయి అక్కడ నేర్చుకొని హైదరాబాదు, అనంతపూరు, హిందూపూరు అంతా పనులు నేర్చుకొని ఇక్కడే నివాసం మళ్ళా సొంత ఊరికి వచ్చి ఇక్కడే షాప్ పెట్టుకొని ఆ భగవంతుడి సన్నిధిలోనే శివాలయం సీట్లో 25 సంవత్సరాలు పెట్టాను షాప్. ఇప్పుడు 3 సంవత్సరాలు స్వామి గోపురం ముందర మోర పట్టలో పెట్టుకున్నాను. ఇంకా నేను ఆ బంగారు షాపు నడుపుతూ మా అబ్బాయి కూడా కొంచెం ట్రైనింగ్ అయ్యాడు. అక్కడ డ్యూటీ చేస్తూ ఇక్కడ కూడా నాకు సపోర్ట్ గా వస్తుంటాడు. ఇంకా నా భార్య నాగరత్నమ్మ, నా కూతురు కవిత, ఆమెకి మ్యారేజ్ అయిపోయింది. నా కొడుకు 20 సంవత్సరాల్లో గతించిపోయాడు. మళ్ళా చిన్న అబ్బాయి డిగ్రీ చేసి దినేష్ కుమార్ స్వామి ట్రస్ట్ లోనే జాబ్ చేస్తూ స్వామి కొలువు చేస్తున్నాను. మాకు ఎన్నో తోర్లు కూడా అక్కడ మేము బదిలో కూర్చున్న ఈ సేవలలో మేము అక్కడంతా సేవ చేసేటప్పుడు మాకంతా కూడా ప్రసాదాలు ఇస్తూ ఆయన పాద నమస్కారాలు చేశారు. మళ్ళా ఒక తూరు ఇక్కడ రామాలయం మందిరం ఓల్డ్ ఉంటే అది కట్టారు. కట్టించిన తర్వాత అక్కడ మేమంతా కలిసిపోయాం. పిల్లలందరూ పిలుచుకొని పోతే అక్కడ భజనకి కావాల్సిన పనిముట్లు ఉంది కదా, డైరెక్ట్ గా లేచి పోయి అడిగాను, స్వామి అక్కడ పనిముట్లు లేవు భజన చేసేందుకు, మనకు పెద్ద బజార్లో అప్పుడు మీరే కట్టించారు కదా రామ మందిరము, అది కొంచెం శిథిలం అయిపోయింది, మళ్ళా మీరే బాగా చేశారు, దాని పనిముట్లు కావాలా మాకు అని అంటే పిలిచి 30 చెప్పి మళ్ళీ అంతా కాలేజీ పిల్లలతో తెప్పించి అవన్నీ మాకు ఇచ్చారు. అవంతా కూడా చేసి భజనలు చేసుకుంటా నగర సంకీర్తన చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు మాకు వయసు అయింది. మేము ఇప్పుడు అంతా తెలియదు విధంగా మేము స్వామి దయతో మేమందరూ కూడా సంపూర్ణంగా ఉన్నాము. ఆ భగవంతుని సన్నిధిలో ఉన్నందుకు మాకు ఎంతో గౌరవిస్తారు ప్రజలు. దేశ విదేశాలలో కూడా మీరు ఇక్కడ ఉన్నందుకు మీకు ఎన్నో పుణ్యం చేశారు, ఎంతో పుణ్యవంతుడు ఈ స్థలంలో ఉన్నందుకు, స్వామి జన్మించిన స్థలంలో ఉన్నందుకు అని వాళ్ళతో మేము సంభాషణ జరుపుకుంటాం.